కాకినాడకు చెందిన అబ్దుల్ బషీరుద్దీన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం ద్వారా పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చాటి చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వైద్యనగర్లో కురసాల కన్నబాబు నివాసంలో అబ్దుల్ బషీరుద్దీన్ మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బషీరుద్దీన్ ను కన్నబాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మైనార్టీ సెల్ కీలక పాత్ర పోషించాల్సిందన్నారు. మైనార్టీ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారాని కోసం కృషి చేయాలని సూచించారు. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ కరీం బాషా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మయూరి అలీషా, మండల మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఎండి అన్సర్ బేగ్, మండల పబ్లిసిటీ సెక్రటరీ మొహమ్మద్ అహ్మద్, సీనియర్ నాయకులు ఎండి రబ్బానీ, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. కాకినాడకు చెందిన అబ్దుల్ బషీరుద్దీన్ గారిని రాష్ట్ర మైనార్టీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా నియమించారు. వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీలో చాలా సీనియర్ మైనార్టీ నాయకులు ఆయన. అందరినీ కలుపుకోయే తత్వం, పార్టీ కోసం అహర్నిశలో కష్టపడే తత్వం ఉన్న ఆయనకి ఈ మంచి హోదా లభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేమందరం కూడా ఆయన సహకరిస్తాం. మేమందరం ఆయన మైనారిటీ కోసం చేసే ప్రతి కార్యక్రమానికి ఆయన వెనక ఉంటామని చెబుతూ ఇవాళ కరీం బాషా గారు, ఇతర పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. బషీరుద్దీన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు.